హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫో. మహాలక్ష్మి స్కీమ్ కింద ఎవరికైతే గ్యాస్ సబ్సిడీ రావట్లేదు వారికైతే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అయితే కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, అలాగే సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ నేను అప్లోడ్ అయితే చేస్తుంటాను మన ఛానల్ ద్వారా. దాని ద్వారా మీకైతే ఎంతో కొంత మంచి జరుగుతున్న ఉద్దేశంతో వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. అయితే విషయంలోకి వస్తే ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్కి అప్లై చేసుకున్నారు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ డిస్టిక్లలో భాగంగా గ్యాస్ సబ్సిడీ సంబంధించిన పత్రాలు ఇప్పటికే చాలామందికి అయితే జారీ అవ్వగా సబ్సిడీ లబ్ధి కూడా పలువురికి అందుతుంది. అయితే సిలిండర్ డెలివరీ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో 4 రోజుల్లో జమ కాకుంటే వెంటనే 1967 లేదా 180042500333 ఫోన్ నంబర్లతో సంప్రదించాలని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మీకు గ్యాస్ బుక్ చేసిన తర్వాత చాలామందికి అయితే సబ్సిడీ పడట్లేదు అని చెప్పేసి లాస్ట్ టైం మనం వీడియో చేసినాం కూడా చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు, అన్న మాకు రావట్లేదు అని చెప్పి. అయితే మనం అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. మీరు ఏదైతే ప్రజాపాలనలో అప్లై చేశారో అప్లికేషన్ నంబర్, అలాగే ఆధార్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్ ఇవన్నీ తీసుకొని మీకు దగ్గరలోని ఎంపీడీఓ అయితే ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్లో అయితే అప్పుడు వీటికి సంబంధించి చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది. అప్పుడు చాలామంది అయితే వెళ్ళి చేసుకున్నారు. అయితే కొంతమంది అయితే మేము చేసుకున్నా కూడా రావట్లేదని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు. అయితే వారి కోసం అయితే వీడియో చేస్తున్నా. మీకు తెలిసిన అందరికైతే వీడియో షేర్ చేయండి. మీకు సబ్సిడీ రాకపోతే 1967 అలాగే 180042500333 నంబర్కి అయితే కాల్ చేసి మీ కన్జ్యూమర్ నెంబర్ చెప్పి మీకు సబ్సిడీ రాలేదని చెప్పి కంప్లైంట్ చేస్తే మీకు వాళ్ళు దీని గురించి వెరిఫై చేసి మీకు త్వరగా సబ్సిడీ వచ్చేలా చేస్తారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దీని గురించి మరైతే ఏమైనా సమాచారం వస్తాక మరొక వీడియో అయితే నేను చేస్తాను. మీకు తెలిసిన వీడియో షేర్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.